భారతదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించేవాళ్ళట. ఈ పరిపాలిస్తున్న టైంలో హిందువుల ఆగడాలు భరించలేక ఆ ముస్లిం రాజుల్ని భారతీయులే పిలిచి ప్రోత్సహిస్తూ వచ్చారట. వాళ్లే మతం మారడానికి కూడా ఇష్టపడటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతంలోకి వెళ్ళడం ద్వారా అక్కడ ప్రశాంతత దక్కుతుంది అనుకున్నారట. ఆ మహిళలు కూడా అట్లాగా కోరుకోవడం వల్లనే ఇస్లాం ఇండియాలో వ్యాప్తి చెందిందట. వాస్తవంగా కాశ్మీర్ పాకిస్తాన్ అనేటటువంటి దాంట్లో నుంచి భారతదేశం విడిపోయిందట. కాశ్మీర్ అనేటటువంటిది పాకిస్తాన్లో భాగమట. ఇవన్నీ రాసినవి పుస్తకాలు, కొన్ని దిక్కుమాలిన పుస్తకాలు రాయడం ద్వారా. అంటే పుస్తకం చదివితే అది నిజం అనుకుంటారు. ఎందుకంటే సాధారణంగా పుస్తకం అంటే నిజమనేటటువంటి నమ్మకంలో ఉంటారు కదా. పుస్తకం అనేది అది రాసిన వాడి మనస్తత్వం అని కాకుండా పుస్తకం రాశారంటే నిజమే అనే నమ్మకం ఉండేటటువంటి సాధారణ యువతరాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళని రాడికలైజ్ చేస్తూ, అంటే అక్కడ కాశ్మీర్లో ముస్లింలని అక్కడ హిందువుల్ని చంపేసి ముస్లిం రాజ్యం తయారు చేస్తే అక్కడ ముస్లింలనే చంపేసి హిందూ రాజ్యం స్థాపించాడు ఇంతకుముందు రాజా హరిసింగ్ అన్నటువంటి కోణంలో పుస్తకాలు రాసుకొచ్చి అట్లాంటివి ప్రాపగాండా చేస్తున్నటువంటి వేళ అట్లాంటి 25 పుస్తకాల మీదన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిషేధం విధించింది. అవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ హోంశాఖ అవన్నీ ఫాల్స్ నేరేటివ్ అంటూ జమ్మూ కాశ్మీర్ యువతని రాడికలైజ్ చేయడానికి ఉద్దేశించినవి, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటూ నిషేధాలు విధించింది.